సో గాయస్ మల్కాన్గిరి నుంచి ఈ జైపూర్ వెళ్ళే దారిలో జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చాను అంతే. బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. సో మన బండి అయితే అక్కడ పెట్టాను. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఆ ప్లేస్ని. చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉందో. అక్కడైతే బోటింగ్ కూడా ఉన్నట్టుంది. ఇది ఒక లేక్లా ఉందన్నమాట. ఎలాగంటే రంపచోడవరం వెళ్ళి దారిలో ఉంటుంది. సో రాజమండ్రి నుంచి భూపత్పాలెం రిజర్వాయర్ ఆ టైప్ అనమాట. సో అక్కడైతే ఏదో ఉన్నది. మన బండి అయితే అక్కడ ఇట్టాం. ఇలాంటివన్నీ రన్నింగ్లో కనబడుతున్నాయి. సో ఆపి మరి వీడియోస్ తీయాల్సి వస్తుంది. మరి యూట్యూబ్ కోసం చేయాలి కదా. సో నా ఛానల్లో అయితే ఇలాంటి కంటెంట్ అయితే ఇంకా వస్తూనే ఉంటుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే నేను కొత్తగా చేస్తున్నాను, నాకు ఇంకా స్పీకింగ్ కూడా నేర్చుకోవాలి, సరిగ్గా మాట్లాడతలేదు. నేను ఏమన్నా సరి చేసుకోవాలన్నా లేకపోతే మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నేను దాన్ని బట్టి ఫాలో అవుతాను. మనం జైపూర్ వెళ్ళాలి 100 కిలోమీటర్లు. జైపూర్ కాక మన డెస్టినేషన్ వచ్చేసి 800 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం మరి. నైట్ వరకు ట్రావెల్ చేసి రేపు మార్నింగ్ దింపినట్టే కంటిన్యూ చేస్తాను. ఒకవేళ దింపడం అంతే కనుక నైట్ ఇక్కడ ఒరిస్సాలోనే ఉండిపోయి మార్నింగ్ బయలుదేరుతాను. 27వ తారీఖు అన్లోడ్ చేస్తాను. సో గైస్ ఇందాక చూపించాను కదా, అదే లేక్ అనమాట. చూడండి ఇక్కడైతే ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతున్నట్టుంది. మరి సంథింగ్ ఏంటో నాకు తెలీదు. ఇదంతా లేక్ అనమాట. చూద్దాం మరి. ఇంకా ఎదరికెళ్ళి కొద్ది ఏమన్నా ఉంటాయి కదా ఘాట్ రోడ్లు, మొత్తం అడవి ప్రాంతమే కదా, ఉండొచ్చు మ్యాక్సిమం. గాయస్ ఇక్కడైతే చిన్న ఘాట్ అయితే వచ్చింది. ప్లస్ అక్కడ బారికేట్లు గట్రా దాటి వచ్చాను. హెవీ వెహికల్స్ అయితే ఆపారు ట్రాలీని. ఎందుకో అనుకున్నాను నేను, మన కూడా ఆపుతారేమో అనుకున్నాను. నేను బస్సు వెనకాల అయితే వచ్చాను, ఏం ఆపలేదు. ఇంకో వెహికల్స్ అయితే స్లోగా ఎక్కుతున్నాయి అనమాట. లారీ అయితే స్లోగా ఎక్కుతుంది. హైదరాబాద్ కదా, మాది అడ్రస్ ఉన్నది. హైదరాబాద్లోనే కదా అడ్రస్. చిన్న ఘాటి అనుకుంటా. చూడండి కాసి నేనైతే ఏం మాట్లాడను. హైదరాబాద్లోనే ఉంది కదా. కోరడు వెళ్తాక భయపడ్డాడు ఏటో మరి. ఘాటి కొద్దిగా మాదిరిగా ఉంది. బస్సు కూడా స్లోగా వెళ్తుంది. మరి ఎదర అన్న ఒక లారీ అన్న ఉందా, ఎదర కంటైనర్ అయితే ఉంది, అందుకని స్లోగా అయితే వెళ్తున్నాడు. బస్సు అయితే ఓవర్టేక్ చేస్తున్నాడు. ఆ వెనకాల మనం కూడా చేసేద్దాం. చిన్న బల్లం కాబట్టి పరిశాంతంగా చేయొచ్చు అనమాట. అదేననుకుంటా ఘాటు. అంటే మ్యాప్ చూసాను, మెలుకులు అయితే ఉన్నాయి, చూద్దాం. కొండ అయితే చూసారా ఎంత బాగుందో. సో మనమైతే ఇక్కడ వాగ్ అయితే ఉన్నది అదే. సో కిందకైతే వెళ్దాం సరదాగా, చూద్దాం మరి. చాలా ప్లేసులు అయితే ఉన్నాయి వచ్చేదారిలో. ప్రతిదీ చూపించాలి అంటే వీడియో 1-2 గంటలు వచ్చేటట్టు ఉంది. అప్పటికి చాలాగా అలా వదిలేసి వెళ్ళిపోతున్నాం. చూడండి వాగు ఎంత బాగుందో. వర్షం వచ్చిందంటే బాగా ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదు. అక్కడే బ్రిడ్జ్ ఉంది, నెక్స్ట్ బ్రిడ్జ్ ఎక్కుతాను. ఈ చెట్టు చూడండి ఎలా పడిపోయిందో.
ఇప్పుడైతే అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. సో మనం కూడా అయితే వెళ్దాం, ఇలాగెళ్ళి అలా వెళ్దాం. వాటర్ అయితే ఫ్లోటింగ్ ఎక్కువనే ఉంది. వర్షం వస్తే ఇంకా ఎక్కువనే ఉంటుంది. చూడండి, చూద్దాం అక్కడికి వెళ్ళి. అది అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది, వంతెన. ఓన్లీ వెహికల్స్ పాస్ అవుతాకైతే వంతెన అయితే ఉన్నది అక్కడ. ఇదంతా ఇసుక దెబ్బ. ఇంకా గేదెలు గట్రా తిరుగుతున్నాయి ఇక్కడ. మరి ఒరిస్సాలో వాటిని ఏమంటారు మనకైతే తెలియదు. నాకు ఇలాంటి ప్లేసులు తిరగాలంటే చాలా ఇష్టం గైస్, ఎప్పటి నుంచో. జాగ్రత్తగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరగాలి. మన దగ్గర డబ్బులు పెట్టుకుని మనం అలాగే తిరగలేం కాబట్టి ఇలా వ్యాన్ కొనుక్కొని, డ్రైవింగ్ నేర్చుకుని వ్యాన్ కొనుక్కొని ఆ దుక్కునికి లోడ్కి వెళ్తే పని అవుతుంది గాయస్. అందుకోసమే మనం బండి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే చూద్దాం మరి. అలాగే వెళ్తే అక్కడ వంతెన కనపడుతుంది. మన బండి అయితే అక్కడ ఎక్కాను, కనపడదు అది ఇప్పుడు బండి. ప్లేస్ అయితే బాగుంది, అందంగా. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. చూడండి, ఇక్కడ కూడా ఉంది పెద్ద పెద్ద రాళ్ళు మయాన్నేమో వాటర్ పాస్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాకపోయినా ఫ్లోటింగ్ బాగానే ఉంది. ఈ రాళ్ళ నుంచి జారిపడ్డామంటే మటుకు ఇంకా ఫాలో చేయ కంపల్సరీగా అయితే ఇరిగిపోతుంది. సో మనం అయితే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ బ్రిడ్జ్ పైకి ఎక్కి చూపిస్తాను మీకు ఎలా ఉన్నది ఏంటన్నది. ఇట్లా తరంగా తిరిగేస్తాం గాయస్. మీరైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి గాయస్. ఇంకెలాంటి ప్లేస్ మంచివి చూపిస్తాను గాయస్. ఇది మొత్తం ఫ్లోటింగ్ అయ్యిదే. కింద చూసారా ఇసుక రాళ్ళు కట్టనే. ఇప్పుడు కాకపోతే వాటర్ తక్కువ ఉంది, ఆ డౌన్ ఉన్న వైపు నుంచి అయితే వెళ్తుంది. సో ఎలాగ వెళ్ళాలంటే తుప్పలో వెళ్ళినట్టుంది బాగా. ఒకటి రోలటం తిరుగుతున్నాడు. సో అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది, ఆ బ్రిడ్జ్కి వెళ్ళి అయ్యప్ప కూడా చూపిస్తాను. కొట్టి అగ్రెస్ కొట్టి కొట్టు, అదిగో మా వాడు మిస్ చేశాడు. సరేదా మనం వెళ్ళాలిగా. నాకైతే ఎక్కడే ఉండిపోవాలని ఉంది, కానీ ఎక్కువ ఉన్నా సరే ఇబ్బంది మనకి, తెలియని ప్లేస్ కాబట్టి. సో వంతెన మీదకి వెళ్దాం. సో మన బండి అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాం రోడ్డు మీద. ఇప్పటికే 4 చోట్ల అయితే ఆపడం జరిగింది. ఇష్టసారంగా ఆపేస్తున్నాం. సో నాకైతే బ్రిడ్జ్ ఉందిగా, పెద్ద కొండ. డ్రోన్ ఉంటే కనుక మంచి వ్యూ, మంచి భలే వద్దు. చూడండి స్కూటీ అక్కడ నుంచి ఎవరో బట్టలు ఎదుగుతున్నారు, మనకొద్దు వాళ్ళు గొడవ. సో బ్రిడ్జ్ అయితే 2 వైపులు వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నది ఏంటన్నది. ఈ లాగ్ అయితే అప్పటికే 20 minutes అయితే దాటేస్తుంది టైము. సో నేను ఇంకా ఇది చూపించేసి జైపూర్ దాకా వెళ్ళి అక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 కింద పెడతాను. లాస్ట్ దాకా చూడండి. స్టార్టింగ్లో కాబట్టి నాకు కొద్దిగా ప్లేస్లో ఎలా చూపించాలి, ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలి, మీకు ఏ విధంగా తెలియజేయాలి అయినా నాకు కొద్దిగా డౌట్ కాదు, స్టార్టింగ్ కాబట్టి. సో చూడండి, ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి బ్రిడ్జ్ కింద నుంచి, ఇలాగ వెళ్తుంది. ఇందాక మన వ్యాన్ నుంచి చాలా దిగాం కదా, ఆ వ్యాన్ కాడ నుంచి అలా దిగాం కదా, అదేమో స్ట్రైట్ వెళ్తుంది అనమాట. బాగుంది లొకేషన్. అయితే స్నానం కూడా చేయొచ్చు, నీట్గా స్నానం కూడా చేయొచ్చు. సో ఆ పక్కన కూడా అలాగే ఉంది. చూడండి పక్కన అయితే ఇంకా కొండ గుట్ట చూడండి. అదిగో ఇది పాత వంతెనలా ఉంది, పోయినట్టుంది, కొత్త వంతెన వేసారు ఆ పక్కన కొండలో. ఓకే గైస్, మనం బండి దగ్గరికి వెళ్ళిపోయి జైపూర్ అయితే వెళ్దాం. సో గైస్ మనం అయితే ఇప్పుడు జైపూర్ దాటి దాదాపు 100 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇక్కడైతే ఇప్పుడు దాకా ఘాట్ అయితే దిగాము, మళ్ళీ ఇంకో దాని కంటిన్యూస్ ఘాట్ అయితే వచ్చింది.
మ్యాప్ అయితే చూడండి, మొత్తం మెలుగులు గిలుగులు చాలా ఉన్నాయి. నైట్ టైం కాబట్టి వీడియో ఏం తీయాలనుకోలేదు, కానీ వెళ్ళి కొలిది వస్తానే ఉంది ఘాటు. సో అందుకే చిన్న క్లిప్ అయితే తీసాను. గైస్ మనం జైపూర్లో అయితే ఆగలేదు. జైపూర్ నుంచి 160 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకో 10 కిలోమీటర్లు అయితే భవానీపట్నం అయితే వస్తుంది. సో రేపు అయితే అన్లోడ్ అయితే చేయనన్నారు. 26వ తారీఖు రిపబ్లిక్ డే హాలిడే అంట. అందుకే ఇంకా ఈ నైట్ ఇక్కడ స్టే అయ్యి మార్నింగ్ బయలుదేరితే ఇంకా మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ అయితే కరెక్ట్గా 570 కిలోమీటర్లు ఉంది. రేపు డే టైంలో ట్రావెల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి వాళ్ళ ఇక్కడ నైట్ అయితే రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అయితే బయలుదేరుతాము. అక్కడికి వెళ్ళినప్పటికీ సాయంత్రం అవుతుంది. మళ్ళీ అక్కడ ఏదైనా బొంకు చూసుకుని అక్కడ పడుకుని ఈ 2 పొద్దున అన్లోడ్ చేసుకుని ఇంకా తర్వాత వేరే లోడ్ అయినా. ఓకే గైస్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్.